హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ అండ్ లత వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే రొటీన్, ఏ డే ఇన్ మై లైఫ్. రెగ్యులర్గా సండే జరిగే యాక్టివిటీస్ని షూట్ చేసి వ్లాగ్గా చేశాను. ఈరోజు సండే స్పెషల్ ఏం చేశాను, మార్నింగ్ నుంచి టిల్ ఈవినింగ్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మిల్క్ హీట్ చేస్తున్నాను కాఫీ కోసం. పక్కనే మా వారి కోసం వామ్ వాటర్ పెట్టాను. తనకి మార్నింగ్ రొటీన్గా వామ్ వాటర్ తాగడం అలవాటు డైలీ. నేనేమో కాఫీ తాగుతున్నాను. నేనేం డైలీ కాఫీ తాగను, ఇలా ఎప్పుడన్నా తాగాలనిపిస్తే తాగుతాను. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి చల్లటి గాలికి స్టెప్స్ మీద కూర్చొని కాఫీ తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మార్నింగే చూడండి ఎంత కష్టపడుతూ ఫార్మింగ్ చేస్తున్నారో. ఫార్మింగ్ అనేది అంత సింపుల్ థింగ్ కాదు. నన్ను అడిగితే మా ఫ్యామిలీలో కూడా ఫార్మింగ్ చేస్తారు. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. నేను చేయకపోయినా వాళ్ళు చేసే కష్టం నాకు తెలుసు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం నేను మిల్లెట్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది మిల్లెట్ దోశ టేస్ట్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నాకు నచ్చదు, అది ఇదని చెప్తారు. నేను చేసే మిల్లెట్ దోశ నాకు చాలా ఇష్టం, మా వారికి కూడా చాలా ఇష్టం. హెల్తీగా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ ఇలా హెల్తీ ఫుడ్ తీసుకోవడము. ఒకవేళ మీకు బ్యాటర్ ప్రిపరేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని. ఆనియన్స్, క్యారెట్ తురుము ఇలా వేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేసినట్టు అవుతుంది హెల్తీగా. మేమైతే చాలా ఇష్టంగా తింటాము మిల్లెట్ దోశని. రెగ్యులర్గా కాదు, వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకుంటాము ఈ మిల్లెట్ దోశ అనేది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే వెజల్స్ వాష్ చేస్తున్నాను. జనరల్గా వీక్ డేస్లో ఎర్లీ మార్నింగ్ లేవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ వీకెండ్స్లో మాత్రం ఖచ్చితంగా మెలకు వస్తుంది, ఎందుకో తెలీదు. డైలీ లేస్తాం కాబట్టి ఇంకా వీకెండ్ కూడా ఖచ్చితంగా మెలకు వస్తుంది. నాకే కాదు మా వారికి కూడా. ఇంకా జనరల్గా అనుకుంటాము ఫ్రైడే నైట్ రేపు వీకెండే కదా, ఫుల్గా నిద్రపోదాము, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేద్దాము అని మాట్లాడుకొని పడుకుంటాము. బట్ 5:30, 6కే మెలకు వచ్చేస్తుంది, ఎందుకో తెలీదు. ఇలా మీ లైఫ్లో కూడా జరుగుతుందా? జరిగితే కామెంట్ చేసేయండి. సేమ్ మాకు కూడా ఇలానే జరిగింది అని చెప్పి కామెంట్స్లో మాట్లాడేసుకుందాము. మేమైతే బయటికి వెళ్తున్నాము. దారిలో మాకు ఈ బటర్ఫ్లై మా హస్బెండ్ షర్ట్ మీద వాలింది. వీడియో తీద్దామని పట్టుకున్నాను, బట్ దాని వింగ్స్ చాలా సెన్సిటివ్ కదా, ఎక్కువసేపు పట్టుకుంటే వింగ్స్ ఊడిపోతాయేమో, చచ్చిపోతుందేమో అని చెప్పి వదిలేశాను. మేమైతే వెజిటేబుల్స్ కోసం బయటకు వచ్చాము. మేము రెగ్యులర్గా వెజిటేబుల్స్ తీసుకునేది ఈ అన్న దగ్గరే. చాలా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తాడు. అట్ ద సేమ్ టైం ఫ్రెష్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తాడు. లీఫీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ. దారిలో ఒక బేకరీ దగ్గర ఆగాము. ఈ అంకుల్ రెగ్యులర్గా మేము వెళ్ళేది ఈ బేకరీకే, ఎక్కువ ఏం వెళ్ళము. ఎప్పుడన్నా మా వారికి స్వీట్ తినాలనిపిస్తే ఖచ్చితంగా ఈ బేకరీ దగ్గర ఆపుతాడు. ఫ్రెష్గా ఉంటాయంట స్వీట్స్. మేమైతే వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇవన్నీ ఇప్పుడు వాష్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో. ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత నేనైతే చికెన్ వాష్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెజిటేబుల్స్ తీసుకునే గ్యాప్లో మా వారు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. ఇది నీట్గా వాష్ చేసి ఇంకా వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం గీ కూడా వేస్తాను. ఆయిల్ కొంచెం నేను తక్కువ వాడతాను దమ్ బిర్యానీకనే కాదు, చికెన్కి కూడా నేను ఆయిల్ తక్కువే యూజ్ చేస్తాను. అంత యూజ్ చేయడానికి నాకు మనసు రాదు, అంత హెల్తీ కాదు కదా ఆయిల్ అనేది. కొంచెం పసుపు, చిన్నగా తరుక్కున్న టమాటో, 1 టమాటో. యాక్చువల్గా నేను ఆనియన్స్ కట్ చేసేటప్పుడే 3 టమాటోస్ని ప్యూరీ చేశాను, అది క్లిప్ మిస్ అయింది. టమాటో ప్యూరీ వేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్ దమ్ బిర్యానీలో యాక్చువల్గా
పీసెస్‌కి అంత జ్యూసీనెస్ రాదు. ఇలా టమాటో ప్యూరీ చేసి ఎయడం వల్ల చికెన్ అనేది ముందు కొంచెం మనం కుక్ చేస్తాం కదా! అప్పుడు ముక్కలకి బాగా పట్టి చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. కొంచెం అల్లం పేస్ట్ ఏస్తున్నాను. యాక్చువల్‌గా 1 స్పూన్ సరిపోతుంది. హాఫ్ కిలో సరిపోతుంది మా ఇద్దరికి. సో, ఇంకొంచెం రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి రైస్‌కి కూడా ఫ్లేవర్ రావాలని ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఏసాను. ఏసిన తర్వాత అల్లం పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలబెట్టాలి. అది పచ్చి వాసన వెళ్ళేదాకా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాతకి మనకి ఆనియన్స్ ఇలా మంచిగా గోల్డెన్ కలర్‌కొస్తాయి. వచ్చిన తర్వాత టమాటా ప్యూరీ అనేది యాడ్ చేయాలి. చెప్పాను కదా ఇందాక టమాటా ప్యూరీ పట్టుకున్నా అని చెప్పాను కదా! యాడ్ చేసిన తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. 1½ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేనైతే. మా ఇంట్లో కారం అంత స్పైస్ ఉండదు. సో, నేను 1½ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా అంత పట్టదు. ఇక్కడొచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్‌లో లవంగాలేసి మిక్సీ పట్టడం వల్ల మనకి మంచి టేస్ట్, స్మెల్, అరోమా చాలా బావుంటుంది. మోస్ట్‌లీ నేను హోమ్‌మేడే ప్రిపేర్ చేసుకుంటాను మసాలాలు ఏవైనా గానీ. ఇక్కడొచ్చేసి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. మోస్ట్‌లీ నేను చికెన్ మసాలా గానీ, ధనియా పౌడర్ గానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి న్యూస్‌లో విన్నాను. ఎవరెస్ట్ చికెన్ మసాలాలో పెస్టిసైడ్స్ ఉన్నాయి అని చెప్పారు. అది విన్న తర్వాత నుంచి చాలా భయమేసింది. ఎన్నిసార్లు మనం చికెన్ చేసుకుంటామో, ఎన్నిసార్లు చికెన్ మసాలా వాడుంటామో, ఎంత పెస్టిసైడ్ మనలోకి ఎళ్ళుంటుంది అన్న ఒక భయంతోటి నాకు బాగున్నా, బాగోలేకపోయినా నేను మోస్ట్‌లీ ఇంట్లోనే చేసుకోవడానికి చూస్తాను. యాడ్ చేసిన తర్వాత అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఉంటుంది. టమాటా ప్యూరీ కూడా యాడ్ చేశాం కదా! అందుకే అంత కలర్‌ఫుల్‌గా ఉంది. ఆ తర్వాత చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. చికెన్ అనేది మొత్తం ఒకసారిగా వేసేయడం వల్ల ఆయిల్ చిందులనేవి మన ఫేస్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం మెల్లగా వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కానీ ఏవి మన ఫేస్ మీద పడవు. ఇలా వంట చేసేటప్పుడు చాలామందికి ఇలా జరుగుతూనే ఉంటుంది. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా మనమే డీల్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మొత్తం ఇలా కలబెట్టాలి. మనం ఆనియన్స్, టమాటా ప్యూరీ ఏసుకున్నాం కదా! ఆ ముక్కకి పట్టేలాగా కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత ఇలా ఉంది చికెన్ అయితే. నేనైతే 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. 4 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ 4-5 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి పెడితే కొంచెం హై ఫ్లేమ్‌లో పెడితే చికెన్‌లోంచి వాటర్ బయటకొస్తాయి. మనం వాటర్ పోయకుండా. చికెన్‌లో మనం వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. తర్వాత 4-5 మినిట్స్‌కి ఇలా వాటర్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. చికెన్‌లో వాటర్ ప్రొడ్యూస్ అయింది. ఈ టైంలో మనమైతే రైస్‌ని యాడ్ చేయాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్‌కి వాటర్ 1:2 రేషియో అనమాట. ఏ కప్‌తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్‌తో 2 కప్స్ ఆఫ్ వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా చికెన్ ఉడికేటప్పుడు వాటర్ యాడ్ చేయకూడదు. చికెన్‌లో వచ్చిన వాటర్‌తోనే చికెన్ ఉడకాలి. ఇక్కడ ఇంకా లాస్ట్‌లో వాటర్ ఏసిన తర్వాత నేను కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇంకెందుకంటే మనం ఫైనల్‌గా లిడ్ క్లోజ్ చేసి పెట్టిన తర్వాత వేయడానికి ఛాన్స్ ఉండదు కదా! 1 బైట్ ఆఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఒకవేళ మనం కారం ఇది ఏసినప్పుడు అది బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి. 1½ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు నేనైతే రాక్ సాల్ట్ వేశాను. ఎందుకో సరిపోదనిపించి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ విజిల్ వచ్చేసి మనం హై ఫ్లేమ్‌లో ఫస్ట్ విజిల్ రావాలి. ఒక 10 మినిట్స్ అలా హై ఫ్లేమ్‌లో ఉంచాలి. తర్వాత లో ఫ్లేమ్‌లో అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇంకో విజిల్ రానివ్వాలి. టోటల్ మనకొచ్చేసి 2 విజిల్స్‌లో కంప్లీట్ అవుతుంది దమ్ బిర్యానీ అనేది. 2 విజిల్స్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి లిడ్ వెంటనే ఓపెన్ చేయకూడదు. 10-15 మినిట్స్ అలా వదిలేసేయాలి. వదిలేసేయడం వల్ల బిర్యానీ రైస్ అనేది పలుగ్గా వస్తుంది. తినడానికి బావుంటుంది. ఇక్కడ నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా బిర్యానీ 2 విజిల్స్ అయితే అయిపోతుంది కదా! వెంటనే వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పి నేను ఇంకా అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇందాక బయటికెళ్ళినప్పుడు వెజ్జీస్ తెచ్చుకున్నాము. అవి మొత్తం నీట్‌గా వాష్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇల్లు మొత్తం మాప్ అయితే పెడుతున్నాను. ఇవి డైలీ ఉండే పనులే.